హలో, ఎవరు? నేను మినిస్టర్ని. సెంట్రలా, స్టేటా లేక హోమా లేదా ఎడ్యుకేషనా? నేను హెల్త్ మినిస్టర్ మధుసూదన్ రావుని. హో, దొంగ మినిస్టరా? చెప్పండి సార్. జేడీ. అదే సార్ నా పేరు. నా పేరు నాకు తెలుసులే, కానీ ముందు మీరు ఎందుకు కాల్ చేస్తారో చెప్పండి. మేనన్ని నువ్వే ఏదో చేసావని నాకు బాగా తెలుసు. తెలిసి మరి ఎందుకు కాల్ చేశారు సార్? మీరు కూడా నా లిస్ట్ లో ఉన్నారా లేదా అన్నా? మీరేం భయపడకండి. 6 ప్రాణాలు తీసిన మిమ్మల్ని నేనెలా మర్చిపోతాను? నెక్స్ట్ మీరే. నిప్పుతో గేమ్స్. సార్ సార్ సార్, ఇలాంటి పాత సినిమాల డైలాగులు కొడతానంటే చెప్పండి, ఇప్పుడే కాల్ కట్ చేస్తాను. నాకు పనులు చాలా ఉన్నాయి. మీరు ఫ్రెష్ డైలాగ్ ప్రిపేర్ అయినప్పుడు కాల్ చేయండి. ఓకేనా సార్? బాయ్. ఈ అడవిలో పులులున్నాయి. ప్రాణాలు తీసే పాములు ఉన్నాయి. నీలాంటి గుంట నక్కలు కూడా ఉన్నాయి. ఆకలితో చస్తావు, భయంతో చస్తావు, దాహంతో చస్తావు, లేదా ఏ పాము కుట్టో లేదా ఏ పులి తినేసో ఎలాగైనా చావచ్చు. నీ చావు నీ కళ్ళ ముందున్నా చచ్చే వరకు నువ్వెలా చేస్తావో తెలీదు మీనన్. ఎంత ఎక్సైటింగ్ చావు కదా. హ్యాపీ జర్నీ మీనన్. చచ్చే వరకు చస్తూ బతుకు మీనన్. బతికున్నంతసేపు ఎందుకు బతికున్నానా అని బాధపడుతూ ఉండు. బాయ్. జడే కెడిము. జడే, నన్ను కాపాడు ప్లీజ్. జడే, నేను లైఫ్ లో మళ్ళీ ఏ క్రైమ్ చేయను. ప్లీజ్ జడే. చెడి చెడి కాపాడు, నన్ను వదిలిపెట్టేళ్ళకి. చెడి చెడి ప్లీజ్. జడే, నీకు దండం పెడతా. జడే, వామో. జడే, ఇదిగో. జడే. ఏంటి నిషిది, తప్పు చేసిన వాళ్ళని ఇంట్లోనే పెట్టుకున్నారు. పాపం ఏమీ తెలియని అమాయకురాల్ని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. నువ్వు నా అమాయకుడివి, తలతిక్కన్నాయాలా? ఆ పిల్ల అంతలా మోసం చేస్తా ఉంటే నీ కంటికి కనిపించడం లేదా? మీరు దాన్ని అపార్థం చేసుకుంటున్నారమ్మా. పాపమమ్మ అమ్మాయి. వీళ్ళిద్దరూ చేసిన తప్పుకి తనని ఎందుకు బాధ పెడుతున్నారు? అరే, నిషి, నీతో నేను తర్వాత మాట్లాడతాను. ఇప్పటికైతే వెళ్ళి తన కాఫీ తీసుకురా. తమాషాగా ఉందా యువరాజ్? తను ఉండటమే నాకు ఇష్టం లేదంటుంటే కాఫీ తీసుకుని రమ్మంటున్నావు. ప్లీజ్ నిషి, నా కోసం ఈ ఒక్కసారి సోనీని పంపించేశాక నీతో ఖచ్చితంగా మాట్లాడతాను. ప్లీజ్, నా బంగారం కదూ. వెళ్ళు. నిషి, నిషి, కూర్చో సోనీ. రా. నిషి ఆవేశంలో ఏదో ఒకటి చేసి యువరాజ్ కి తన మీద కోపం వచ్చేలా చేస్తుంది కేదార్. సోనీ దానికోసమే ఇంటికొచ్చింది. ఆ విషయం నాకు కూడా అర్థమవుతుంది, కానీ నిషి అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేదు దాత్రి. మెల్లగా చెప్దాం. వాళ్ళనట్ట చూస్తా ఉంటే నా ఒళ్ళే మండిపోతా ఉండదమ్మి. అయినా నువ్వేంది ఆ పిల్లకి కాఫీ పెడతా ఉండవు? దానికి నేను కాఫీ పెడితే ఎలా ఉంటుందో చూపిస్తానత్తయ్య. లైఫ్ లో మళ్ళీ కాఫీ తాగకుండా చేస్తాను. కారం.
అమ్మి అమ్మి అయ్యో అయ్యో కేదార్, నిషి కాఫీ పౌడర్ ప్లేస్ లో కారం వేసింది. ఆ సోనీ దీని అడ్డం పెట్టుకుని పెద్ద గొడవ చేస్తుంది. హా, ఈ విషయం నువ్వెళ్ళి చెప్పినా నిషి వినద్దాత్రే. ప్రాజెక్ట్ మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే సార్. తీసుకో సోని, చెప్పానా నిషి కోపం ఎక్కువసేపు ఉండదని. పిన్ని, దాత్రే, అరగంట నుంచి కాఫీ అడిగితే ఇంట్లో వాళ్ళకి ఇచ్చేవాళ్ళు లేరు కానీ బయట నుంచి ఒక మనిషి రాగానే కూర్చోబెట్టి మర్యాదలు చేస్తున్నారు. అంటే ఇంట్లో ఉన్న నాకు మర్యాద లేదా? ఆ, అలా ఏం లేదు పిన్ని. కాఫీ నేను తీసుకొస్తాను. ఆ కాఫీ వచ్చేయండి. నేను మీకు ఇంకో కాఫీ తీసుకొస్తాను. ఈ కాఫీ నేనెందుకు తాగకూడదు? ఆ ఇంకో కాఫీ ఏదో ఆ అమ్మాయికి ఇవ్వు. ఆంటీ, అది నేను ఆ అమ్మాయి కోసం చేసిన కాఫీ. మర్యాదగా కాఫీ ఇవ్వండి. నేనివ్వను. ఏం చేస్తావు? ఓసి తింగరదానా, దరిద్రం యాడుంటే ఆడికి అడ్రస్ పట్టుకుని మరీ పోయేలాగున్నావు కదే. అది తాగితే నోరు మండి కడుపు మండి సస్తావే.